సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి శ్రీనారాయణీ నమోస్తుతే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాందేహి చ పార్వతి. ఓం గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ శ్రీ పరాభవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యము సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ శ్రీ పరాభవనామ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. కర్కాటక రాశి ఫలాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఉద్యోగము మరియు వ్యాపారం. వృత్తి వ్యాపారాల్లో ఈ సంవత్సరం మీరు చాలా ఓపికగా ఉండాలి. జూన్ 2 తర్వాత జన్మరాశిలో గురువు ప్రవేశించినప్పుడు ఉద్యోగంలో ఊహించని మార్పులు లేదా మీకు ఇష్టం లేని చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉన్నాయి. ఆఫీసులో పై అధికారులతో వాదనలకు దిగకండి. డిసెంబర్ 6 వరకు 8వ ఇంట రాహువు ఉన్నంత కాలం మీ వెనుక జరిగే రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పెట్టుబడులు అనుకూలించవు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బదులు ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం పై దృష్టి పెట్టడం శ్రేయస్కరం. అక్టోబర్ 31 నుండి జనవరి మధ్య కాలంలో కొంత ఊరట లభిస్తుంది. ఆర్థిక స్థితి. ఆర్థిక పరంగా ఈ సంవత్సర మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 12వ ఇంట గురువు సంచారం వల్ల శుభకార్యాలకు, ప్రయాణాలకు లేదా వైద్య ఖర్చులకు చేతిలో డబ్బులు నిలవదు. 2వ ఇంట ఉన్న కేతువు వల్ల కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. గురువు 2వ ఇంటికి మారినప్పుడు ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా మార్పు వస్తుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. పాత అప్పులు తీరుస్తారు, కానీ ఆచితూచి ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి. కర్కాటక రాశి వారి కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం. కుటుంబ వాతావరణంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ధన కుటుంబ స్థానంలో కేతువు సంచారం వల్ల కుటుంబ సభ్యులతో చిన్నపాటి అపార్థాలు, మాట పట్టింపులు రావచ్చు. మీ మాట తీరు కాస్త కఠినంగా మారకుండా చూసుకోండి. 9వ ఇంట శని సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో లేదా పితృ సంబంధ ఆస్తుల విషయంలో ఆందోళన ఉంటుంది. డిసెంబర్ 6 తర్వాత రాహువు 7వ ఇంటికి మారుతున్నందున జీవిత భాగస్వామితో సర్దుకుపోవడం చాలా అవసరం. ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. జూన్ 2 నుండి జన్మరాశిలో గురువు వల్ల మానసిక ఒత్తిడి, అకారణంగా భయం కలుగుతుంది. సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12 వరకు జన్మరాశిలో కుజుడి సంచారం సమయంలో బీపీ, తలనొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చు. అష్టమ రాహు వల్ల వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం, ఉదయం పూట వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి పరిహారాలు. శివారాధన చేయడం చాలా ఉత్తమం. గురు గ్రహ శాంతి చేపించడం మంచిది. దుర్గాదేవి పూజలు చేయడం, అమ్మగారి దేవస్థానానికి దర్శనం చేసుకోవడం మంచిది. అలాగే ఆంజనేయ స్వామి పూజలు చేయడం, ఆంజనేయ స్వామి దేవస్థానం సందర్శించడం ఉత్తమమైన పరిష్కారాలు లభిస్తాయి. గురుభ్యో నమః.